ప్రైజులండి. అందరికి కూడా ప్రభుపక్షముగా వందనాలు తెలియజేస్తాను. మీ అందరికీ ప్రైజుల. అలాగే కూడికొచ్చిన సహోదరులు, పెద్దలు, అలాగే మన దైవ సేవకులు బోయాజు పాస్ట్ గారికి నా కృతజ్ఞత తెలుస్తాను. ప్రైజులండి పెద్దలు గారు. అలాగే మరి ఆత్మీయంగా ఉంటూ చక్కటి పాటలు, చక్కటి మరి ప్రార్థనలు ప్రార్థించటం, అది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం అంటే మనం పవిత్రమైన ఆత్మ. ఏ ఆత్మ పవిత్రముగా ఉండటమే పరిశుద్ధంగా ఉండటం. మనం ఎలా ఉండాలంటే లైవ్ ఉండాలి. లైవ్ అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఎప్పుడు మట్టు అప్పుడు దేవునితో మాట్లాడుతా, దేవునితో ప్రార్థిస్తా లైవ్ అంటే ఉండుట, అంటే దేవుని దగ్గరగా ఉండుట. మరి నేను ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో సమస్యలు పడ్డా, ప్రభుపక్షముగా ఉండి నేను మా తాతలుగా నుంచి, అలాగే బోయాజు మా మేనమామ పాస్టర్ గారు మరి ఆయనలో ఉంచి మరి ఎంతో చక్కగా దేవుడు నమ్ముకోమని ఎన్నో పోరాట పడారు నా చిన్న వయసులో. అప్పుడు కూడా మా బోయాజు మేనమామ పాస్టర్ గారు మరి పరిశుద్ధంగా ఉండి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. భీమవరాన్ని కూడా మరి గుణుపులు చర్చి, పాత చర్చి ఉండేది, అక్కడికి ఆ పరిశుద్ధ స్థలంలో ఉండి నేను కూడా కొన్నాళ్ళు మరి అప్పట్లో వ్యాపారం చేస్తుంటా. రామ్మోహన్ వారు నేనే అప్పుడు వెళ్తానని మరి కోడవెల్ రోడ్లో అక్కడ పరిశుద్ధ స్థలం కట్టుట, ఆ స్థలంలో ఏర్పాటు చేసుకుంటా. మరి బోయాజు పాస్టర్ గారు చాలా విషయాలు గొప్ప మేలు చేశారు. అది నాకు తెలుసు, దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు ఆయన చేసే శ్రమ, ఆయన చేసే కష్టం, ఆయన చేసే దేవునికి ప్రతిష్ట అంటే పరిశుద్ధ స్థలం ఉండాలి, అనేక జనములు రక్షించబడాలని ప్రయాసపడ్డారు. నేను కూడా అప్పుడు చిన్న వయసులో మరి కొన్ని విషయాలు అలాగే వెళ్తుంటా ఉన్నా. మ్యారేజ్ సమయంలోనూ రమ్మన్ వారు నేను కూడా పక్కన పల్లెటూరులో ఉంటాం. ఆ పల్లెటూరులోనూ మరి ఉంటా. మరి ఎన్నో విషయాలు మరి ప్రార్థన పూర్వకంగా చక్కటి పాటలు, చక్కటి మాటలు నేర్చుకున్నా. మా తాతయ్య కూడా సిమోని తాతయ్య, ఆయన కూడా దగ్గర కొన్ని సందేశాలు నేర్చుకున్నాను. ఆయన కూడా కొన్ని మాటలు నేర్చుకున్నాను. ఎంతో మరి ఇక్కడ కూడా వచ్చి పరిశుద్ధ స్థలంకి వచ్చి మరి నడుచుకుంటా కొన్ని సందర్భాలు ఉన్నాయి. మరి బస్సు ప్రయాణం కూడా సందర్భాలు కూడా ఉన్నాయి. మా తాతయ్య కూడా మరి ఎన్నో కష్టాలు కూడా ఉన్నా. నేను కూడా మరి పిల్లల్ని, చిన్న బిడ్డలను వదిలేసి మరి ఇక్కడ విదేశాలు అలానే ఎన్నో సందర్భములను ఉన్నా. విదేశాలు సుమారు ఇంచుమించు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల్లో ఎన్నో ఎదుర్కొన్న సమస్యలు. ఇక్కడ ఫ్యామిలీ, కుటుంబం, బంధువులు, ఆత్మీయులు మరి ఎంతో ఉండేవారు. అయినా సరే దేవుని దగ్గర ఉండాలి. ఫస్టులు అన్యుణ్ణి వదిలేసి మరి దేవుని పరిశుద్ధ నేను ఉన్నా. కానీ నేను ఫస్టులు అన్యున్నా దూషించా, గర్జించా. దేవుడు అంటే తెలియదు, నాకు తెలియదు. మా మేనమ్మే వద్దు అవి మాట్లాడే దేవుడు నా ప్రభు ఒక్కడే, మన పరిశుద్ధ దేవుడు. బోయాజు గారు ఎప్పుడు నేను చదువులు చెప్పారు నాకు. అప్పుడు కూడా నేను వెళ్ళలేదు. కానీ ఈ రోజుల్లో వాడు మీ మధ్యకి వచ్చి ఇంత వాన పడుతున్నాడంటే అది దేవుడిచ్చింది కాదు. కానీ చిన్న చిన్న పొరపాట్లు చేసిన దేవుడి తెలుసు. ఎన్నో ఎదుర్కొన్నా, కుటుంబాల సమస్యలు ఎదుర్కొన్నా. ఈ మధ్య కాలం వల్ల తోడబుట్టిన తమ్ముడు పోయి, బామర్తి మా చెల్లి భర్త ఆయన చనిపోయారు. ఈ మధ్యలే మా మామ, మా అంగారు
మా భార్య తండ్రిగా చనిపోయారు. తాతయ్య అమ్మమ్మ ఫోన్ మాట్లాడతాం చూడపో. ఎన్నో సందర్భాలు ఎదుర్కొన్నా, బంధువులతో వాళ్ళతో ఉండేవాడిని, సహవర్చుని. కానీ అందరిని ప్రేమించేవాడినే. నేనంటే ఎవరికే ఇష్టం లేకపోవచ్చు, కష్టాలు పెట్టచ్చు, కానీ దేవుడు తెలుసు. ఎంత విశ్వాసంగా చాలా మందికి సహాయం చేశా, సేవకులు చేశా. చేసిన నన్ను దూషించారు, శిక్షించారు, చేశారు, తప్పలేదు. ఎందుకంటే ప్రభుపక్షముగా ఉండిపోయాడు. ఏ పాపం నాకు తెలియదు. సిరిసన్న మాట దోస్తున్న విమర్శలు వస్తే క్షమించి ప్రభు అని వేడుకుంటాను ఆ పూటకి. కానీ దేవుడు నాడు ఇంతరంగా వాడుకున్నాడు, అక్కడ వాడుకున్నాడు. విదేశాలు కూడా ప్రతి దైవజ్ఞులు ఆత్మీయులకు ఉంటాం, ప్రతి సేవకులతో గౌరవంగా ఉంటాం. కష్టం వచ్చిన ప్రతి చెల్లెమ్మకు కూడా సహాయం చేస్తాం, ప్రతి తల్లిదండ్రులకు సహాయం చేస్తాం. నాకున్నది, నాకు ఆధారం ఏమీ లేదు. దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు దిక్కు, దేవుడే నాకు ఆశ్రయం. ఆయన తప్ప ఇది ఒక లేవలేదు. మనుషులను నమ్ముకుంటే, రాజులను నమ్ముకుంటే, యెహోవా దేవుడిని నమ్ముకుంటే ఆశ్రయం అనుకున్నాడు. కష్టాలు ఎదుర్కొంటున్నాడు, ఇప్పుడు ఎదుర్కొంటాడు. ప్రార్థించండి. ఎందుకంటే చెప్పుకోలేని బాధ, సమస్య చాలా ఉన్నాయి. కుమార్తెలు వివాహానికి వచ్చారు, వాళ్ళు కూడా ప్రైజ్కి తీసుకురావాలి. వాళ్ళు కూడా మంచి దేవుడి బిడ్డ, మరి దేవుడు ఎలా మార్గం నడవాలి తీసుకురావాలనుకుంటున్నాడు. కానీ నా ఇంటిలోనూ దురాత్మలు ఉన్నాయి. ఆ దురాత్మల కోసమే పోరాడుతున్నాను, పోవాలంటే. కానీ దురాత్మలు నన్ను శిక్షిస్తున్నాయి. నేను దేవుని లోపల ఉంటే, దేవుడి పరిశుద్ధిగా జీవిస్తే, ఆ దురాత్మలు నన్ను శిక్షించి బంధించి అబద్ధలాడుట, శిక్షించుట, బంధించుట, నరకం పెట్టుట, ఇలాగ దూషిస్తారు మనుషులు. ఎంత దూషించినా ఈ ఆత్మ ప్రభు పక్షమకే, ఈ ఆ శరీరము ప్రభు పక్షమకే, నా జీవును దేవుడి పక్షమకే. ఆనాడు పరిశుద్ధంగా నేను రక్షణ పొందినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు దేవుడికి మాట ఇచ్చాను. చావైనా బతికైనా కష్టమైన ఏదైనా ఏమైనా ప్రభుపక్షముగా నిలబడాలి, నిలబడి ఆయన ప్రకాశించి కొనసాగించాలన్నాను. కానీ ప్రార్థించండి. మరి ఈ బైబిల్లోనూ చిన్న మాట ఉంది, చెప్పాలి ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఎన్నో విషయాలు ఎంతమందికోనో మరి చక్కని మాటలు, చక్కని ప్రేమ కలిగి, దేవుడి ప్రేమ, క్రీస్తు ప్రేమ, ఈ ప్రేమ ఎంత సహవాసం ఉంటారో ఎంతమందికి తెలియజేశాను. మరి ఈ విషయంలో మీరందరికీ గొప్ప మేలు, మరి దేవుడి కృప సాక్షిపురంగా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలకి మార్పు, నా భార్య మార్పు రావాలని ఆశిస్తున్నాను. అదే నేను కోరుకునేది. మరి మీరు కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థిస్తున్నాను. మరి ఇక్కడ ఒక మాట ఉంది, చెప్పాల్సిపడుతున్నాను. మరి 1 పేతురు 1 1 పేతురు 1:14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలెనని రాయబడి ఉన్నది కదా. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశల అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై
పరిశుద్ధులై ఉండుడి. అవునండి, ఇక్కడ ఏముందండి? నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధ దేవుడు ఆత్మతో సత్యముతో ప్రేమించడానికి ఉన్నాడు. ఎందుకంటే ఆత్మలో ఉన్న బాధ పరిశుద్ధి లేదు. పరిశుద్ధ దేవుడు అంటాడు, నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మీరు వివేక పిల్లలై మీ పూర్వ సంగతములోని ఉండిన ఆశలు సంచరించి ఆయన ప్రవర్తన ద్వారాగా మీలో ఎలాగుంటున్నాయో నేర్చుకోండి. మిమ్మల్ని పిలిచిన వాడు ఎవడండి? పరిశుద్ధ దేవుడు. మిమ్మల్ని పరిశుద్ధ దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకని? నేను ప్రవర్తన ద్వారాగా వచ్చాను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఈ లోకములో పరిశుద్ధత లేదు. పరిశుద్ధి లేకను చాలా మంది కూడా దురాశలు దురాత్మతో సంచరిస్తున్నారు. ఎలాగండి? ఆలో నేత్రాస, జీవగంధము అలాగా ఎన్నో ఆశలు పెట్టుకుంటా వాళ్ళ హృదయములో లేదు. ఏమి లేదంటే పరిశుద్ధత లేదు. పరిశుద్ధ దేవుడు ఆయన నివసించే దేవుడు, మా మధ్య ఉన్న దేవుడు కనుక మీరు ఆయన తీర్పును బట్టి తండ్రి ఎలాగో మీరున్నారో ప్రార్థన చేస్తూ కనిపిస్తున్నారా? ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో ప్రార్థన మర్చిపోయాలి. పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్తాం. మన హృదయము దేవుడిచ్చిన ఆత్మ, మన హృదయము దేవునిచ్చిన పరిశుద్ధత, మన హృదయము దేవునికి ఇవ్వాలా ఇవ్వట్లేదా? ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే దేవుడు పరిశుద్ధ దేవుడు కొనుక మీరు కూడా దేవునికి పరిశుద్ధులై ఉండండి. అలాగే కృతజ్ఞతతో ఉండని అనడం. కొలసీలకు వెళ్దాం చూడండి. కొలసీ 3 కొలసీ 3:15 ఏమందండి? క్రీస్తు అనుగ్రహించే సమాధానము, మన క్రీస్తులోను సమాధాన పడినట్లుగా పరిశుద్ధులై ఉండాలంట. మీ హృదయము ఏలుచుండకండి. మీ హృదయం ఎలాగుంటుంది? దేవుని దగ్గర ఉంటుందా? దేవునికి దగ్గర పరిశుద్ధులు ఉంటుందా? దేవుని సంబంధములుగా ఉంటుందా? దేవునికి పరిపూర్ణంగా ఉంటుందా? దేవునికి కృతజ్ఞత ఉంటుందా? దేవునికి సహవాసము దగ్గర ఉంటుందా? ఎలాగుంటున్నావు అంటున్నాడు. క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయములు ఏలుచుండనియండి. ఇందు కొరకే మీ ఒక్క శరీరమును పిలువబడుతుంది. ఈ ఒక్క శరీరము మన శరీరం ఏంటండి? ఒక్క శరీరమే, ఒక్క ఆత్మమే, ఒక్క జీవమే. ఈ పరిశుద్ధములో పిలువబడిన కృతజ్ఞతతో చెల్లించండి. ఎలా చెల్లించాలండి? దేవునికి కృతజ్ఞతతో చెల్లించాలంట. ఎలా చెల్లించాలండి? ప్రార్థనతో. ప్రభువా థాంక్స్, ఈ రోజు నీకు ప్రార్థించా, కృతజ్ఞత చెల్లిస్తున్నా, అందుకని నేను కూడా కృతజ్ఞత చెందాలని సంగీతముతో, కీర్తనతో, ఆత్మసమ్మతో, పద్యముతో ఒకరికి బోధించుతూ బుద్ధి చెప్పుచు. అంటే మన బుద్ధి ఎలా ఉండాలండి? కృతజ్ఞతలు ఉంటున్నామా? సంగీతం ఉన్నామా? ఆత్మ సంబంధకున్నా మనం దేవునికి సంబంధములుగా జ్ఞానముతో, వాక్యముతో సముద్రముగా ఉండి క్రీస్తు పోలికతో, ఎలాగండి? క్రీస్తు పోలికతో మనం ఉండాలంట. అలా ఉంటే దేవునికి సమత్వం చేద్దాం. ఎలా సేవ చేయాలండి? దేవునికి 1 కొరింథీ 10 చూడండి. 1 కొరింథీ 10
31. కాబట్టి మీరు ఉమ్, భోజనము చేసి ఉమ్, పానము చేసినను ఉమ్, మీరేమి చేసినను సమస్తమును ఉమ్. దేవుని మహిమ కొరకే చేయుడి. చేయండి. ఇక్కడ ఏముందండి? కాబట్టి మీరు భోజనం చేసిన పానములు చేసిన మీరేమి చేసిన సమస్తం దేవునికి మహిమ కొరకు చేయండి. ప్రభువా థ్యాంక్స్, ఈ రోజు నాకు మంచి ఆహారం ఇచ్చాం. థ్యాంక్స్ ప్రభువా, ఈ రోజు నాకు అన్ని దినములో ఏ కొదువు లేకని నాకు ఇచ్చినట్టు థ్యాంక్స్. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని థ్యాంక్స్ చెప్పి దేవునికి సమస్తం అంటే ప్రార్థన పూర్వక మహిమ కొరకు, అంటే దేవుని చిత్త మహిమ కొరకు థ్యాంక్స్ ప్రభా నాకు ఇంత ఇచ్చేందుకు ఉండాలి. ఆనాడు ఈదు కేసులోను మరి అక్కడ సంఘము, అక్కడ ఎఫెసు సంఘములో ఉంటే ప్రతి ఒక్కరికి అప్రోక్త కార్యములు బోధించరు. ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రార్థించారు. ఎందుకని ప్రార్థించారు? ఎక్కడ ఇంటికి వెళ్ళాలో అప్రోక్త కార్యములు అక్కడ సంఘమంతా మరి చక్కగా బోధించి దేవునికి మహిమ కనపరచాలి. వీళ్ళకి దేవుడు తెలియదు. దేవుడు అంటే అలా తెలియదు. అంజులు అంటే సహవాసం తెలియదు. క్రీస్తు ప్రేమ, ఈ క్రీస్తు ప్రేమలో దేవుని మహిమ కలిగినట్లుగా, దేవుని విశ్వాసం కలిగినట్లుగా తెలుసుకోవాలి అని ఆనాడు మరి అక్కడున్న పట్టణమంతా, మరి ఇశ్రాయేలు పట్టణమంతా అభిషేకించి దేవుని మహిమ గణపరిచినట్లుగా మరి చూస్తున్నాం. ప్రియమిత్రులారా, మన దేవునికి సంపూర్ణంగా ఉండాలి. ఎలాగండి? మరి ఎఫెసీలోకి వెళ్దాం. చూడండి, ముగించేస్తాను. ఎఫెసీ 5 18. మరియు మద్యముతో మత్తులు ఉండకటి, దానితో దురాపానములు కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇక్కడ ఏముందండి? దేవుని దగ్గర పరిశుద్ధులను మద్యములను మత్తులు అయి ఉన్నారు. దేవుని సంఘం, పరిశుద్ధ సంఘం మత్తులు ఉంటారు. మద్యపానములు తిని వచ్చి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. ఆనాడు అప్రోక్త సంఘములో ఉంటే మరి ఇంటింటికి పోతే మరి కొంతమంది రక్షించబడ్డారు, దేవునికి కుదించారు. మరి కొన్ని చెడు అలవాట్లు ఉంటే తీసుకుని దేవుని ఆత్మపూర్వకంగా ఉండాలి, నడిపించాలని మరి ఆనాడు అప్రోక్త కార్యములు ఉన్న మరి పెంతెకొస్తు సంఘములో ఉన్న ఎన్నో రకాలుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రభువునంది చక్కని పాటలు, చక్కని బోధిస్తా చూస్తున్నాం. ప్రియమిత్రులారా, ఒకరితో ఒకరు అంటే ఆత్మతో హెచ్చరిగా ప్రభువునందు చక్కటి పాటలు పాడాలంట, చక్కటి మరి మాటలాడాలి, చక్కటి దేవుని మాటలు నేర్చుకోవాలి, వినాలి. దేవుని ఉన్నాడని భయము వణుకుతూ ఉండాలంట. ఎలాగండి? భయపడాలి. ఈ రోజుల్లో భయం ఉందా? లేదు. దేవుడి సన్నిధికి వెళ్దాం, ఆరాధిద్దాం, దేవుని మాటలు విందాం. క్రీస్తు కోసం మన ప్రాణం పెట్టేది కాదా? చక్కగా వినాలి. ఆయన మన కోసం ఎంతైనా ప్రతిఫలము, ఎంతైనా సమాధానము, ఎంతైనా ఆయన అనుగ్రహించే మనకి ఆరోగ్యం బాగుంటుందని మన దేవునికి హృదయమును ఎప్పుడు అప్పు చెప్పామో అప్పుడే మన పరిశుద్ధ సంఘములో ఉన్న పరిశుద్ధులై మీరునండి. నేను పరిశుద్ధ దేవుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నారు. ప్రైజులా మన అలాగుండి దేవుని సంఘములుగా ఉండాలని ఈ వాక్యం రాయబండి. ప్రియమిత్రులారా, ఈ చక్కటి మరి అవకాశం ఇచ్చినందుకు మరి అలాగే పాస్టర్ గారు మరి బోయబ్స్ గారికి నా కృతజ్ఞతలతో తెలుస్తూ ప్రైజులండి మరి అవకాశం ఇచ్చేందుకు ప్రార్థించండి. మరి మీరు అందరి కోసం మరి చిన్న ప్రార్థన చేయమంటారా? ఓకే, మరి థ్యాంక్ యూ అండి. అందరికి వందనాలు. ప్రైజుల్లా.